హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ. నా వీడియోస్ యాక్చువల్గా యూస్ఫుల్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సరే, ఇప్పుడు వితౌట్ వేస్టింగ్ టైం మనం వన్ ఆఫ్ ద వ్యూయర్ యాక్చువల్గా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, సరే ఐస్ గురించి ఒక వీడియో చేయండి అని. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా లేకపోతే ఇండియాలో ఉండే పేరెంట్స్ అయినా మీరు దీన్ని తెలుసుకుంటే ఏంటంటే మీ పిల్లలు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు గైడెన్స్ ఇవ్వడానికి పనికొస్తుంది. ఐస్ అనేది ఏంటంటే అది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక ఫెడరల్ ఏజెన్సీ. సో ఈ ఫెడరల్ ఏజెన్సీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళ కింద ఉంటుందన్నమాట. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది జనరల్గా అప్పుడిప్పుడు మన యుఎస్లో 9/11 అటాక్స్ అయినప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది ఒకటి వాళ్ళు డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళ విమానాలు తెలుగుతున్నప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ కోసం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే స్క్రూటినీ, ఎవరెవరు ఉంటున్నారు, ఎవరేంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, మన కంట్రీలో ఉండే ఇమిగ్రెంట్స్ ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం కోసం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది క్రియేట్ చేశారు. దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి ఐస్, ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. సో వీళ్ళ పని ఏంటి అంటే ఎస్పెషల్గా ఇల్లీగల్ ఏలియన్స్ అని వీళ్ళు ఎందుకంటారంటే బయట నుంచి వచ్చి ఏదన్నా ఒక పర్టిక్యులర్ వీళ్ళకి ఒక ఐడెంటిటీ లేని వాళ్ళని ఏలియన్స్ అంటారు యుఎస్లో. సో ఇల్లీగల్ ఏలియన్స్, క్రిమినల్ ఏలియన్స్, ఇలా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టడమో లేకపోతే రిపోర్ట్ చేయడమో లేకపోతే చేయడం అనేది వీళ్ళ పని. సో బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే మనల్ని ఎవడు చూస్తాడులే, మనల్ని ఎవడు పట్టించుకుంటాడులే అని. సో కానీ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇల్లీగల్గా గోడ దూకి వచ్చే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తక్కువ ఉంటే ఉంటుందేమో కానీ బట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, సడన్గా ట్రంప్ రాగానే 18,000 మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారు, లెక్క బయటికి ఎలా వచ్చింది? వాళ్ళు వెళ్ళి పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టి 1 2 3 4 లెక్కలు ఇది చేసింది కాదు. ఇది అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. పాత గవర్నమెంట్లు ఏంటంటే చూసి చూడనట్టే సరే వదిలేసారు అబ్బాయి అని చెప్పి టేక్ ఇట్ ఈజీ అన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకోలే. ఇప్పుడు ఏంటి, ట్రంప్ వచ్చిన తర్వాత తోసేయండి రాబాయ్ మొత్తం అంతా అన్నారనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళి మరీ లాక్కొచ్చి తీసుకొచ్చి డిపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఐస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగు ప్రతి చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూనే ఉంటుంది, వాళ్ళకి పంపిస్తూనే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఎవ్రీవేర్. సో మీరంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బేసిక్గా వీళ్ళ పని ఏంటి అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఏలియన్స్ని పట్టుకొని డిపోర్ట్ చేయడం అనేది ఐస్ యొక్క పని అండి. సో డీటెయిల్డ్గా ఏం లేదు దీంట్లో చెప్పుకోవడానికి. ఎవరైనా సరే ఇల్లీగల్గా మీరు కనుక పనిచేస్తున్నా, ఇల్లీగల్ ఓవర్ స్టే ఉన్నా, మీరు ఎవరైనా సరే మీకు ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నా. ఈ ఓవర్ స్టేలు ఉన్నారు కదా, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ F1 అయిపోయింది, మీ వీసా అయిపోయిన తర్వాత మీకు జాబ్ రాలేదు, ఓపీటీ రాలేదు, ఏం రాలేదు, అట్లానే ఏదో ఒక స్టోర్లోనో లేకపోతే ఏదో షాప్లోనో లేకపోతే పెట్రోల్ బంక్లోనో పని చేసుకుంటున్నారు, మీకు ఇప్పటిదాకా ఎవరు పట్టుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే దొరికితే మాత్రం జీవితం నాశనం అవుతుంది. డిపోర్ట్ ఒక్కటే చేయరు, సింపుల్గా డిపోర్ట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. తీసుకపోతారు, జైల్లో పెడతారు, చిప్పకూడు తినాలి, మళ్ళీ మనకు ఒకటి బెయిల్ ఇచ్చి కూడా రావాలి. సో ఎంత ప్రాసెస్లు ఉంటాయి. మన మీద ఏమంటారు దాన్ని, బార్ చేస్తారు మనల్ని. బార్ చేస్తే కొన్ని రోజులు అసలు మనం మళ్ళీ ఒక నెక్స్ట్ 5 years వరకు మనం యుఎస్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు. ఒక్కసారి మనల్ని కనుక వాళ్ళు బార్ చేశారు అంటే అది వాళ్ళ రికార్డులో ఉంటుంది. ఒక 5 years అయిపోయింది, 5 years దాకా నువ్వు యుఎస్ రావడానికి లేదు అని చెప్పి మనల్ని బార్ చేశారు అనుకోండి. ఆ 5 years తర్వాత మళ్ళీ అప్పుడు మనం ఏదన్నా AH1 ఏదో అప్లై చేసుకుంటే రికార్డ్స్ ఉన్నాయిగా, నువ్వు ఆల్రెడీ ఇల్లీగల్ అని తెలిసిందిగా, ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇవ్వరు కదా. సో కాబట్టి ఏంటంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉండిపోతుంది. కాబట్టి ఇల్లీగల్గా మాత్రం ఎవరో దయచేసి ఉండకండి. ఒకవేళ మీరు భయపడి, నాకు తెలిసి చాలామంది ఏంటంటే కొంతమంది అరే ఓవర్ స్టే అయింది, విజిటర్స్గా వస్తారు కొంతమంది, అలా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకునే వస్తారు. మనం వచ్చి ఏదో ఒక గ్రాసరీ షాప్లోనే ఎక్కడో ఎంతో కొంత సంపాదించుకుని వెళ్ళిపోదాం రా భయం వస్తారు. సో వచ్చారు, మీ విజిట్ వీసా అయిపోయింది, ఓవర్ స్టే అయింది, మీరు గురించి ఎవరికి తెలియదని మాత్రం ఎవ్వరు అనుకోద్దండి. మన మీద డేగా కన్ను ఉంటుంది. నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, అవే వాళ్ళ ఐస్ వాళ్ళు అవే సేమ్ అవి వాళ్ళని పట్టుకుంటున్నారు. కాబట్టి ఓవర్ స్టేస్ ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఏమన్నాడు. ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, భయపడద్దు.
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెలలు ఓవర్ స్టే ఉన్నారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు పట్టుకుంటే మళ్ళీ జైల్లో పెడతారేమో, టెన్షన్ ఎందుకు, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చక్కగా టికెట్ బుక్ చేసుకోండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళండి, అక్కడ టికెట్ చూపించండి, పాస్పోర్ట్ చూపించండి. వాడు అడుగుతాడు, ఏంటి నువ్వు 2 నెలలు ఓవర్ స్టే ఉన్నావు కదా, బై మిస్టేక్ ఉన్నా, నేను ఉండాల్సి వచ్చింది, వెళ్ళిపోతున్నా. హ్యాపీగా ఓకే వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే వెళ్ళిపోయేవాడిని ఎవడు ఆపడు. ఇప్పుడు మనల్ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఆపి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టో, జైల్లో కూర్చోబెట్టో, లేకపోతే మన మీద వాడు ఎంత ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఎవ్రీబడి విల్ ఛార్జ్ బై అవర్లీ బేసిస్. అక్కడ మనం ఎవరు, ఏంటి, ఎందుకున్నాము, వాడికి అవసరం లేదు. నేను వెళ్ళిపోతున్నారా బాబు అంటే, పో ప్రశాంతంగా పో అంటాడు. ఇప్పుడు వాళ్ళే ఫ్లైట్లో ఒక 1 మిలియన్ ఖర్చు పెట్టి 100 మందిని తీసుకొచ్చి పడేశారు అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అక్కడ. అలాగే మీ అంతటా మీరు వెళ్ళిపోతా అంటే హ్యాపీగా వెళ్ళిపోమంటారు, వాళ్ళు ఏమి ఆపరు. మీరు ఎవ్వరు భయపడద్దండి. ఓవర్ స్టే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ప్రశాంతంగా వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏం ప్రాబ్లం ఉండదు. ఎయిర్పోర్ట్లో అడిగితే చెప్పండి, ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పండి, వాళ్ళు ఏమన్నారు. సో ఉంచినప్పటి నుంచి మీకు తిండి పెట్టాలి, ఖర్చు పెట్టాలి, వాళ్ళు జైల్లో ఖర్చులు పెట్టుకోవాలి. అసలే జైల్లో ఖాళీగా లేవు, బోళ్ళని మొత్తం జనాలతోటి నిండిపోయినాయి. మళ్ళీ మేము మీకు ఒక లాయర్ని పెట్టాలి. అమెరికాలో అంటారు కదా, సినిమాలో చూపిస్తుంటారు కదా, ఐ వాంట్ టు టాక్ టు మై లాయర్ అంటారు కదా, ఆ టైప్లో ఇంత ఖర్చు పెట్టుకునే బదులు వీడిని పంపిస్తేనే మంచిది అన్నట్టు పంపించేస్తారు. సో ఎవరైనా సరే F1 కానీ H1 కానీ H1 రాకుండా ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళిపోండి. సో ఈ ఐస్ అనేది మాత్రం దొరికితే అంటే ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు నిఘా పెడతారు మన మీద. ఎలా దొరుకుతాం వాళ్ళకి అంటే, మన ఫోన్ ట్రాక్ చేస్తారు. ఫోన్ ఎలా ట్రాక్ చేస్తారు? మన ఫోను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పెట్రోల్ స్టేషన్లో జాబ్ చేయడానికి వెళ్ళినాం, టక్కన వాడు వస్తాడు, వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు అంటే, పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి కౌంటర్లో డబ్బులు కడుతున్నా. ఆడప్పుడు తీస్తాడు చిట్టా, 3 రోజుల నుంచి పొద్దున్న 9ంటికి వచ్చి సాయంత్రం 5 దాకా నువ్వు పెట్రోల్ కొట్టించుకుంటున్నావా అంటాడు. అప్పుడు ఏం మాట్లాడతాం? అయిపోయింది కథం. అంటే ఏంటంటే వాళ్ళు టార్గెటెడ్గా వస్తారు, ఏదో చిల్లరగా రారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అన్నట్టు మాత్రం బతకకండి. వాళ్ళు టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా మన మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఒక 2-3 రోజులు ట్రాక్ చేస్తారు, మన ఇన్ఫర్మేషన్లు అన్ని తీస్తారు, మన ఫోన్ ట్రాన్సాక్షన్లు కూడా తీస్తారు అవసరమైతే. సో వాళ్ళు పట్టుకుంటే మాత్రం జైలుకి తీసుకుపోతారు. అమెరికాలో తెలుసు కదా, ఒక్కసారి జైలుకి వెళ్ళామంటే చిప్ప కూడే ఉంటుంది. అక్కడ మళ్ళీ ఎవరో వచ్చి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి అంత తతంగము వాణి వీడిని బతిలాడుకోవాలి, వాళ్ళు వీళ్ళు గాలిగడ్డలు పట్టుకోవాలి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే, ఏదన్నా చిన్న కేసుల్లో కనుక మీరు ఇరుక్కుపోతే బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి ఏదో నడిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు, స్ట్రైట్ డిపోర్ట్. ఎవడైనా కానీ తప్పు చేస్తే స్ట్రైట్ డిపోర్ట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కొంచెం నెక్స్ట్ ఫర్దర్ కొన్ని వీడియోస్ చేయబోతున్నాను H1 గురించి, స్టూడెంట్ గురించి. సో నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇది కనుక మీకు వీడియో నచ్చితే మాత్రం మీరు షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి యూజ్ అయినట్టే కదా. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంత ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం మనం జస్ట్ ఒక చిన్న ఫార్వర్డ్ చేయడం వలన వాళ్ళకు కూడా తెలుస్తుంది, జాగ్రత్త పడతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.